దర్శయామాస మహాపర్వత సన్నిభం దశాస్యం 20 భుజం కాలమేఘ సమద్యుతం. మహాపర్వతంలాగా ఉన్నాడు. తర్వాత దశాస్యం అంటే 10 తలలున్నాయి, 20 భుజం 20 భుజాలున్నాయి, కాలమేఘంలాగా సమద్యుతి. కాలమేఘం ఎలా మెరుస్తూ ఉంటుందో అలా మెరిసిపోతున్నట్ట, అట్లా ఉన్నట్ట. తద్దృష్ట్వా వనదేవ్యశ్చ భూతాని చ వితత్రసు. లక్ష్మణుడు వనదేవతలకు అప్పచెక్కించాడు కదా, కానీ ఆ వనదేవతలు ఏం చేయగలిగింది? ఏమీ లేదు. అలాంటి ఆకారాన్ని చూడగానే వనదేవతలందరూ కూడా, ఈ సకల భూతాలన్నీ కూడా భయం చెంది తతో విదార్య ధరణీం నఖేరుద్ధృత్య బాహుభిః. ఈ సీతాదేవిని మరి ముట్టుకోకూడదుగా వీడు. ముట్టుకుంటే ఇష్టం లేని వాడిని ముట్టుకుంటే తల పగిలిపోతుంది. అందుకని వాడి గోళ్లతోటి ఆ సీతాదేవి నిలబడి ఉన్నటువంటి చోటుని ఆ విదార్య ధరణీం నఖేరుధ్యత్య, ఆ ధరణి ఆ భూమిని కింద నుంచి పెళ్ళగించాడు. నఖేర్ అంటే గోళ్లతోటి, ఉద్ధృత్య అంటే బాహుభి, ఆ బాహుల చోట పెకలించి రథంలో ఉంచుకున్నాడు. తోలయిత్వా రథే క్షిప్త్వా యయౌ క్షిప్రం విహాయస. ఆకాశ మార్గంలో ఇంక వెళ్ళిపోతున్నాడు. ఆవిడ హా రామ హా లక్ష్మణ ఇది రుదంతి జనకాత్మజ. ఆ రామ లక్ష్మణ అని ఆవిడ ఏడుస్తున్నది ఆ జనకాత్మజ. భయోద్విగ్నమనాదీనా పశ్యంతి భువనేన సహ శ్రుత్వా తత్క్రందితం దీనం సీతాయాః పక్షిసత్తమః. మీకు గుర్తుంది కదా, ఇంతకుముందు జటాయువు చెప్పాడు, నేను ఇక్కడే ఉంటాను, ఆవిడ నేను రక్షిస్తూ ఉంటాను మీరు బయటకు వెళ్ళినప్పుడు అని చెప్పి ఉన్నాడు. ఇక్కడ జటాయువు విన్నాడు. ఇప్పుడు ఆ ఆక్రందన విని ఒక్కసారిగా కొండ మించి కిందకి దూకాడు. వచ్చి పైన ఆయన ఎగిరిపోతున్నాడు కదా, పైకి ఎగిరి ఆగు రావణ నిలు అని హెచ్చరిస్తున్నాడు. జటాయురుద్ధిత శీఘ్రం నగాగ్రా తీక్ష్ణతుండత. ఆ తీక్ష్ణమైనటువంటి తుండము అంటే ఆయన యొక్క ఆ ముక్కు ఇగున్నాయే, వాటితోటి తుండక తిష్టేతి తం ప్రాహ ఓ గచ్చతి మమాగ్రత. నా నుంచి నువ్వు తప్పించుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఆగు అని అన్నాడు. ఇంకా ముషిత్వా లోకనాథస్య భార్యాం శూన్యాత్ వనాలయాత్. ఈ లోకనాథుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క భార్యని ఎత్తుకుపోదామని అనుకుంటున్నావా? శునకో మంత్రపూతం త్వం పురోడాశమివాధ్వరే. అధ్వరం అంటే ఏమిటి? ఆ యజ్ఞంలో పురోడాశం అని ఉంటుంది, అక్కడ దానికోసం పెట్టినటువంటి బలి. దాన్ని ఎత్తుకుపోవడానికి శునకం వచ్చినట్లుగా నువ్వు వస్తావా అంటే, ఆవిడ ఆ యజ్ఞ భాగమైనటువంటి ఆ రామచంద్రుడు ఇల్లాలైనటువంటి సీతని ఎత్తుకుపోవడానికి ఈ యొక్క కుక్కలాగా నువ్వు వస్తున్నావు. రాముడు లక్ష్మణుడు లేకుండా శూన్యమైనటువంటి ఆశ్రమం నుండి అది నా కళ్ళెదురుగుండా నువ్వు తీసుకెళ్తావా? ఎట్లా తీసుకెళ్తావు? ఇత్యుక్త్వా తీక్ష్ణతుండేన. ఇలా చెప్తూ తీక్ష్ణమైనటువంటి తన తుండం అంటే ఆ ముక్కుతోటి చూర్ణయామాస తద్రథం. ఆ రావణాసురుడి యొక్క రథాన్ని చీల్చి చెండాడేశాట. వాహాన్ బిభేద పాదాభ్యాం చూర్ణయామాస తద్ధను. అతను ఆ రావణాసురుడు ధనువు తీశాడు బాణం వేయడానికి. ఆ ధనుస్సుని ముక్కలు చేసేసాట, ఆ రథాన్ని ముక్కలు చేసేసాట, మొత్తం ఆ అశ్వాల్ని చంపేశాట. ఒక్కసారిగా దెబ్బకి నేల కూలిపోయాడు. కానీ రావణుడు మంత్ర అన్నీ ఉన్నవాడు కదా, ఏం చేశాడంటే తతః సీతాం పరిత్యజ్య రావణ ఖడ్గమాదదే. సీతాదేవిని నేల మీద పెట్టేశాడు. పెట్టేసి తన యొక్క ఖడ్గం తీసుకొని
చిచ్ఛేద పక్షౌ సామర్థ్య పక్షిరాజస్య ధీమతః. ధీమంతుడైనటువంటి ఆ పక్షిరాజు, మహాధైర్యవంతుడైనటువంటి ఆ జటాయు పక్షిని, అతని యొక్క పక్షాలని చిచ్ఛేద పక్షౌ ఛేదించేశాడు, రెండు రెక్కల్ని తెగగొట్టేశాడు. దాంతో రెక్కలు విరిగినటువంటి పపాత కించిత్ శేషేణ కించిత్ శేషేణ ప్రాణేన భువి పక్షిరాట్. ఈ పక్షిరాజు అయినటువంటి జటాయువు ఈ భూమి నేల మీదకి కించిత్ శేషేణ కొద్దిగా మిగిలినటువంటి ప్రాణాలతోటి పపాత నేల మీద పడిపోయాడు. పునరన్యరథేనాశు సీతామాదాయ రావణ. వాడు ఇంకో రథాన్ని సృష్టించుకొని మళ్ళీ ఆ సీతాదేవిని దాంట్లో పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఎవరున్నారు తనకి? ఇంకా వేరే రక్షకులు ఉన్నారా? లేరు కదా. క్రోశంతి రామ రామేతి త్రాతాయం నాధిగచ్చతి. ఇంకెవరు లేకపోయేటప్పటికీ హా రామ హా జగన్నాథ మాం న పశ్యసి దుఃఖితాం. నన్ను చూడరా, నన్ను దుఃఖితైనటువంటి నన్ను చూడండి. ఆ రామ, ఓ పరంధామ, ఓ జగన్నాథ, ఓ రాఘవ, నన్ను చూడు. ఈ రాక్షసుల చేత కొనిపోబడుతున్నటువంటి నన్ను దయచూడు. నన్ను ఎలాగైనా సరే నన్ను రక్షించు. నేను తప్పు చేశాను, అపరాధనైనటువంటి రక్షసానీయమానాం స్వాం భార్యాం మోచయ రాఘవ. నన్ను రక్షించవయ్యా హా లక్ష్మణ మహాభాగా త్రాహి మాం అపరాధిని. నేను ఎంతో తప్పు చేశానయ్యా ఓ లక్ష్మణ, ఓ మహాభాగా, నన్ను త్రాహి, నన్ను రక్షించు స్వామి తండ్రి. వాక్చరేణ హతస్త్వం మే క్షంతుమర్హసి దేవరా. దేవరా అంటే ఓ మరిది, నేను నిన్ను నా యొక్క మాటల చేత ఎంతో గాయపరిచానయ్యా. వాక్చరేణ హతస్త్వం, నిన్ను నా యొక్క మాటల చేతనే నేను చంపేశాను. త్వం మే క్షంతుమర్హసి, నన్ను క్షమించు, నేను క్షమించడానికి తగిన దాననే. ఇత్యేవం క్రోశమానాం తాం రామాగమన శంకయా. ఆ రాముడు తిరిగి వస్తాడేమో అనేటువంటి ఆశతోటి తను ఆక్రోశిస్తున్నది. రాముడు గబగా వచ్చేస్తాడేమో అనేటువంటి భయంతో రావణుడు సీతని త్వరగా తీసుకొని వెళ్ళిపోయాడు. జగామ వాయువేగేన సీతాం ఆదాయ సత్వరః విహాయ సా నియమానా సీతా పశ్యదధోముఖీ. అట్లా ఆకాశ మార్గంలో తీసుకెళ్ళిపోతుంటే అక్కడ ఆవిడ నేల మీద చూసిందిట, కిందకి అధోముఖి. కిందకి చూస్తే పర్వతాగ్రే స్థితాన్ పంచవానరా వారిజానన. ఈ వారిజానన అయినటువంటి సీతాదేవి, వారిజానన అంటే పంకజముఖి అయినటువంటి సీతాదేవి పర్వతాగ్రే స్థితాం, పర్వతాగ్రం మీద నిలబడి ఉన్నటువంటి పంచవానర, 5 వానరులని చూసింది. ఉత్తరీయార్ధఖండేన విముచ్య ఆభరణాధికం. తన యొక్క ఉత్తరీయంలో అర్ధఖండం చించేసి సగం ముక్కలో దాంట్లో విముచ్య ఆభరణాధికం, తన యొక్క ఆభరణాలన్నీ తీసేసి దాంట్లో పెట్టేసిందిట, మూట కట్టేసి అక్కడి నుంచి కింద పడేసింది. బద్ధ్వా చిక్షేప రామాయ కథయం ఇది పర్వతే. ఇవి గనక రాముడికి వీళ్ళు చూపిస్తే వీళ్ళు రాముడికి నా యొక్క సమాచారాన్ని తెలుపుదురుగాక అని. తతః సముద్రముల్లంఘ్య లంకాం గత్వా స రావణః. ఈవిడ ఇలా పడేసింది, వీడు గమనించలేదు ఇది. ఈ రావణుడు ఈవిడిని తీసుకొని లంక, ఆ సముద్రాన్ని దాటి లంకకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి స్వాంతఃపురే రహస్యే తాం అశోక విపినే అక్షిపత్. చూసారా, స్వ అంతఃపురే, తన యొక్క అంతఃపురంలో రహస్యంగా తాం అశోక విపినే, అశోకవనం కూడా తన యొక్క అంతఃపురంలోనే ఉన్నది అని ఇక్కడ అర్థం.
దాంట్లో అశోకవనంలో ఈవిడ్ని ఉంచాడు. ఉంచి రాక్షసీభి పరివృతాం, రాక్షసి స్త్రీలతోటే పరివేష్టింపబడింది ఈవిడ. పరివృతాం మాతృబుద్ధ్యాన్ వపాలయత్. ఇక్కడ ఈ పదంలో మనకి అన్ని ఏమనిపిస్తోంది చూడండి. మాతృభావనతోటి రక్షించసాగాడు ఆవిడ్ని. అంటే సీతాదేవిని ఏమనుకుంటున్నాడు? తల్లి అనుకుంటున్నాడు. కామభావంతో తీసుకొచ్చాడని స్థూలమైనటువంటి కథ. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? మాతృబుద్ధ్యాన్ వపాలయత్, మాతృబుద్ధితోటి పాలిస్తున్నాడు. ఇంకా కృషాతి దీనా పరికర్మవర్జిత దుఃఖేన సుష్యత్ వదనాతి విహ్వలా హా రామా రామా ఇతి విలప్యమానా సీతా స్థిత రాక్షస బృంద మధ్యే. ఆ రాక్షస బృందాల మధ్యలో ఆవిడ ఆ రామా రామా అనుకుంటూ విలపిస్తూ దుఃఖం చేత శుష్కించేటటువంటి ఆవిడ యొక్క వదనంతో తన యొక్క సర్వవిధ అలంకారాలన్నీ తీసేసి ప్రక్రియల్ని అతిగా కృషించి ఆ స్థానంలో ఆవిడ ఉండిపోయింది. దీంతో సప్తమ సర్గ పూర్తి అయింది. ఇది ఇంతకు ముందు సప్తమ సర్గ మొదలు పెట్టాను అంతే అనుకుంటాను. చెప్పండి, ఇవ్వాలి చెప్పడం. అష్టమ సర్గలోకి వెళ్దాము. ఇంకా రామో మాయావినం హత్వా రాక్షసం కామరూపిణం ప్రతస్థే స్వాశ్రమం గంతుం తతో దూరాద్ దదర్శతం. ఈ కామరూపి మాయావి అయినటువంటి మారీచుణ్ణి వధించి తన ఆశ్రమం వెనక్కి వస్తున్నాడు కదా రాముడు. ఎదురుకుండా అతనికి ఏం కనిపించాడు? దూరాత్ దదర్శతం. ఎవడు? ఆయాంతం లక్ష్మణం దీనం ముఖేన పరిశుష్యత రాఘవశ్చింతయామాస స్వాత్మనేవ మహామతి. తన యొక్క ఆశ్రమం వచ్చి చూస్తుంటే దైన్యంతో శుష్కించిపోయినటువంటి ముఖం కలిగినటువంటి ఆ లక్ష్మణుడు ఎదురుగుండా వస్తున్నాడు. చూస్తే అప్పుడు మహామతి అయినటువంటి అంటే మహాజ్ఞాని అయినటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీరాముడు ఇట్లా ఆలోచించాట. నేను మాయాసీతని కల్పించానని లక్ష్మణుడికి తెలియదు కదా. కాబట్టి అది సీతాదేవి కనుక వెళ్ళిపోయి ఉంటే అది సీత కాదు, మాయా సీత. ఆ సంగతి నేను తెలిసి ఇవి కూడా నాకు ఇది తెలుసు. నేను ఇది కూడా వీడికి నేను చెప్పలేదు, ఇది నా తమ్ముడికి చెప్పలేదు. అంటే ఏమిటి? నేను వాడిని వంచాను. కాబట్టి నేను కనుక ఇది నేను చెప్పేస్తే ఇంకా దానికి ఇంకేం ఉండదు. కాబట్టి నేను సామాన్య మానవుడిలాగా లక్ష్మణుడు ఎదురుగుండా శోకిస్తాను. అయ్యో సీత కనబడట్లేదా అని నేను ఏడుస్తూ కూర్చుంటాను. ఒకవేళ నేను అలా చేయించకపోతే నేను ఏమి లేదులే సరే సీత కాదు కదా వెళ్ళింది అని కనుక నేను అనాసక్తంగా ఏమి పట్టించుకోగనట్లుగా ఉదాసీనంగా కనుక ఉన్నాను అనుకో, అప్పుడు దాని అర్థం ఏమవుతుంది? అంటే సీత కాదు వెళ్ళింది, మనమేం భయపడక్కర్లేదు అని అనిపిస్తుంది. ఇప్పుడు మరి ఆ రాక్షసులందరినీ చంపడం ఎలా? నేను ఎలా వెళ్ళాలి? ఈ రాక్షస వధ కోసం నేను వెళ్ళాలి కదా. సీత ఇక్కడే ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి? అందుకొని సీత వెళ్ళిపోయిందనేటువంటి ఆ విషయం లక్ష్మణుడికి చెప్పదు. అది కాకుండా సీత నిజంగా వెళ్ళిపోయిందనే ఆ మాట నమ్మించి నేను కూడా అలాగే ఉండాలి అని శ్రీరాముడు అనుకున్నాడు. అనుకుని లక్ష్మణస్తన్న జానాతి జానాతి మాయా సీతాం మయా కృతాం. నేను చేసిన పనే కదా అది.
జ్ఞాత్వాప్యేనం వంచయిత్వా శోచామి ప్రాకృతో యథా. ప్రాకృతులు మామూలు మనుషుల్లాగా నేను కూడా బాధపడుతూ ఉండాలి. యద్యహం విరతో భూత్వా తూష్ణీం స్థాస్యామి మందిరే తదా రాక్షసకోటీనాం వధోపాయ కథం భవేత్. అలా లేకపోతే ఈ రాక్షస కోటి మంది ఈ రాక్షసుల్ని ఎలా చంపడం? కాబట్టి నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలంటే నేను శోకించాలి, అంటే నాకు తెలియనట్లే నేను ఉండాలి. యది శోచామి తాం దుఃఖ సంతప్త కాముకో యథా. నేను సీతాదేవిని కోరుకున్న వాళ్ళలాగానే కాముకుల్లాగానే ఉండాలి. తదా క్రమేణాను చిన్మన్ సీతాం యాస్యే అసురాలయం. ఆ రాక్షసులని యొక్క స్థానానికి నేను వెళ్ళి తీరాలి. రావణం సకులం హత్వా సీతాం అగ్నౌ స్థితాం పునః. అప్పుడు రావణుణ్ణి సకులంతో మొత్తం నాశనం చేసేసి అప్పుడు హత్వా సీతాం అగ్నౌ స్థితాం పునః. అగ్నిలో ఉన్నటువంటి ఆ సీతాదేవిని నేను మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి. మయైవ స్థాపితాం నీత్వా యాతో అయోధ్యాం అతంద్రితః. కాబట్టి అహం మనుష్య భావేన జాతోస్మి బ్రహ్మణాధితః. బ్రహ్మ నన్ను అడిగినట్లుగా నేను తిరిగి వెళ్ళిపోవాలి, సీతను తీసుకుని వెళ్ళిపోవాలి. మనుష్య భావమాపన్న కించిత్ కాలం వసామి కౌ. కాబట్టి నేను ఈ భూమి, ఇది నా చరిత్ర. ఇలా ఉంటే నా చరిత్ర అందరికీ, వాళ్ళకి, వీళ్ళందరికీ ఎంతో సులభంగా ఉంటుంది. వాళ్ళకి హాయిగా ఇది లభిస్తుంది ఈ లక్ష్మణుడితో. కిమర్థం ఆగతో అసి త్వం సీతాం త్యక్త్వా మమ వచ్చవయ్యా, ఎందుకు వచ్చావు? నాకేం అర్థం కావట్లేదు. నీతానా భక్షితానాపి రాక్షసై జనకాత్మజ. అక్కడ సీతాదేవిని రాక్షసుల్ని భక్షించేశారేమో, పదా చూద్దాం పదా. అక్కడ లక్ష్మణుడు దానికి భరించలేక లక్ష్మణ ప్రాంజలి ప్రాహ సీతాయ దుర్వచోరుదన్. హా లక్ష్మణేతి వచనం రాక్షసోక్తం సుతం యయౌ. హా లక్ష్మణ అని ఆవిడ అరిచి ఆ పిలుపు విన్నది, విని నన్ను పంపించేసింది. ఆవిడ అన్న మాటలు వినటానికి వీల్లేదు. తద్వాక్య సదృశం శృత్వా మాం గచ్చేది త్వరాభి. తప్పనిసరి నేను రావాల్సి వచ్చింది. ఉదంతి సా మయా ప్రోక్త దేవి రాక్షస భాషితం వేదం రామస్య వచనం స్వస్థా భవ స్మృతే. ఆ మాటలు నీ దగ్గర నేను చెప్పలేనయ్యా. ఆవిడ నేను చెప్పాను అప్పటికి, ఇది రాముడు యొక్క మాటలు కావు, రాక్షసుడు చెప్తున్నాడు అని ఎంత చెప్పినా సరే ఆవిడ వినలేదు. వినలేకుండా ఆవిడ నన్ను అనిపినటువంటి దుర్భాషలున్నాయే, ఆ దుర్వాక్యాలు నీ ఎదురుగుండా నేను తిరిగి నేను పలకలేను, పలకరానివి. చెవులు మూసుకొని ఇంకా లాభం లేదని నేను బయలువెడలి నిన్ను దర్శించడానికి నేను వచ్చాను. రాముడు అన్నాడు, అయినా సరే, అంత జరిగినా సరే నువ్వు రావడం సరైన పని కాదు, నువ్వు అనుచిత కార్యమే చేశావు, నువ్వు వదిలిపెట్టి ఉండవలసింది కాదు అన్నా. అని నువ్వు స్త్రీ వచనాలని సత్యం చేసి సుంఖి అయినటువంటి, అంటే మంచిది, చక్కటి ఆ స్త్రీని ఆమెని వదిలిపెట్టి వచ్చావు. ఆమె రాక్షసుల చేత అపహరింపబడియే ఉండొచ్చు, లేకపోతే భక్షింపబడియే ఉండవచ్చు. ఇది నిస్సంశయం. పద పోదాం, చూద్దాం రా అని గబగబా ఆశ్రమానికి చేరాడు. సత్యం కృత్వా త్యక్త్వా
శుభాననా నీత, అయ్యో ఉన్నదో తీసుకెళ్ళిపోయారో, వా భక్షితా వాపి రాక్షసై సంశయమే లేదు. ఇది చింతాపరో రామ స్వాశ్రమం త్వరితో యయౌ తత్రా దృష్ట్వా జనకజాం విలలాప అతి దుఃఖిత. అక్కడికి వెళ్ళి అక్కడ సీతాదేవి కనపడకపోతే అత్యంత దుఃఖాన్ని ఆయన దాంతో దుఃఖంతో విలపించాడు. ఆ ప్రియురాల, ఎక్కడికి వెళ్ళావు? పూర్వంలాగా నా ఆశ్రమంలో కనపడవేమిటి? నన్ను ఏమైనా మోహింపజేయడానికి అటు ఇటు తిరుగుతున్నావా? ఆ వనంలో ఈ వనంలో వెనకాల ఏమైనా ఉన్నావా? నాకు కనపడకుండా నాతో ఆటలాడుకుంటున్నావా? ఎక్కడైనా నన్ను పరిహసించడం కోసం ఎక్కడైనా దాక్కుని ఉన్నావా? ఇట్లా ఈ విధంగా ఆ విలపిస్తూ అతను వనమంతా గాలించాడు. ఎక్కడా జానకి జాడ కాలలేదు. అక్కడ అడుగుతున్నాడు అనమాట, వనదేవ్య కుత సీతాం, ఓ వనదేవతలారా ఎక్కడుంది సీతాం? బ్రువంతు మమ వల్లభాం, నా వల్లభ అయినటువంటి సీత ఎక్కడుందో చెప్పండి అని అడుగుతున్నాను. ఇట్లా ఈ సీతాదేవి గురించి విలపిస్తూ ఆ వనములంతా వాళ్ళిద్దరూ అలా వెతకడం, ఆనంద స్వరూపుడైనటువంటి అతను కూడా శోకించాడు. ఎవరి కోసం? మన కోసం ఆయన శోకించాడు. మిగిలినది నేను రేపు చెప్పుకుంటాను. రేపు కాదు, సోమవారం చెప్పుకుందాం. రేపు మనం